హాయ్. ఇక్కడ వైష్ణవమ్మ విష్ణువును పూజించే వారిని ఏమంటామంటే వైష్ణవం అంటాం. వైష్ణవ మతం అంటాం. విష్ణువుని పూజించే వారిని వైష్ణవ మతం. ఓకే. శివుని పూజించే వారిని శైవ మతం అంటారు. ఓకే. సో ఇక్కడ చూడండి అమ్మా, మలిపల్లవులు వైష్ణవ మతంను ఆచరించారమ్మా. మలిపల్లవులు వైష్ణవ మతంను ఆచరించారు. అల్వారులు అనగా తమిళ వైష్ణవ యోగులు అంటారు. అల్వార్లు అంటే తమిళ వైష్ణవ యోగులు. ఓకే. వీరు తమిళంలో రచించిన భక్తి సాహిత్యం ఏంది? ప్రబంధము. తమిళంలో రచించిన భక్తి సాహిత్యమే ప్రబంధము అంటారు. ఓకే. అయితే తమిళ రామాయణంను ఎవరు రచించారంటే కమ్మన్ రచించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మన కాంపిటేటివ్ పరంగా. కమ్మన్, తమిళ రామాయణంను కమ్మన్ రచించారమ్మా. ఓకే. ఇక్కడ కౌండిన్య అనే బ్రాహ్మణుడు సుస అనే కంబోడియా రాకుమారిని వివాహం చేసుకోవడం వల్ల ఈ వైష్ణవ మతం కాస్త ఎక్కడికి వెళ్ళింది? మనకు ఇండోనేషియా, కంబోడియాకి వెళ్ళింది. ఇండోనేషియా మరియు కంబోడియాకు వెళ్ళిపోయింది. ఓకే. సో వైష్ణవంలో మనకు 2 శాఖలు ఉన్నాయి. ఏమేమి అవి? వైశాఖ శాఖ వికాసన మహర్షి రచించాడు. వికాసన మహర్షి రచించాడు వైశాఖ శాఖ. 2 శ్రీ వైష్ణవ శాఖ రామానుజుడు తెలుసు కదా, భక్తి ఉద్యమానికి ఆద్యుడు ఎవరు? రామానుజుడు. ఓకే. ఈయన గురించి మాకు తెలుసు. ఓకే. సో ఇది వైష్ణవం అనేది చూసుకునే వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.